విద్య హక్కు చట్టంలో వచ్చింది లేదా మ్యాండేటరీ అంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి విద్య మెయిల్ ప్రోగ్రామ్ వచ్చింది. ప్లస్ వాళ్ళకు అన్ని రకాల ప్రభుత్వ తరఫునే పాఠ్య పుస్తకాలు ఇచ్చే విధంగా, డ్రెస్సులు ఇచ్చే విధంగా, నోట్బుక్స్ ఇచ్చే విధంగా అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఉంది. సో దాని కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని అందరూ కూడా గ్రామాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు మాత్రమే బాధ్యత కాకుండా అందరు ప్రజాప్రతినిధులు లేదా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తి దీనికి సంబంధించి రెస్పాండ్ కావాలి. మనం ఇంకా సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం లిటరసీ విద్య అందరి వాళ్ళు ఉంటుంటే అది అందరూ కూడా సమాజానికే బ్యాడ్. అందరూ రెస్పాన్సిబిలిటీ, అందరూ దీనికి బాధ్యత అందరూ వహించాల్సిన ప్రభుత్వంలో ఉంటారు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రయారిటీ గతంలో చెప్పినట్టుగా విద్యార్థి చట్టం వచ్చినా లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ చేసే విషయాన్ని జరిగినప్పుడు కొంచెం ఎక్కువ ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా పిల్లలకు సంబంధించి అంటే అవసరమైతే కొంత కఠినంగా వ్యవహరించి పిల్లలు చదువు పంపకుండా ఉండే తల్లిదండ్రులకు వారికి ప్రభుత్వ లబ్ధి రాదు అన్నంత కఠినంగా పోకపోతే కష్టమవుతుంది. సో దానికి సంబంధించి సౌకర్యాలు ఇస్తారు. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఫీజు కింద లేకుండా డ్రెస్సులు ఇచ్చి, మధ్యాహ్నం భోజనం పెట్టి, పాఠ్య పుస్తకాలు ఇచ్చి, నోట్ పుస్తకాలు ఇచ్చి తర్వాత కూడా వాళ్ళు పంపకపోవడం అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి మన కార్మిక చట్టం కూడా వచ్చి 18 సంవత్సరాల కింద ఉన్నటువంటి కార్మికులకు పనిచేయడానికి వీలేదు. సో వాళ్ళని కూడా మోటివేట్ చేసి అట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా గవర్నమెంట్ కంటే ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత ఫిక్స్ చేసి నాట్ ఓన్లీ మీటింగ్స్ జనరల్ సొసైటీని అందరినీ ఇన్వాల్వ్ చేసి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ తో పాటు చేస్తే కొంత మనం ప్రోగ్రెస్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చేయలేదని కాదు, ఇంకో కొంత ఇంటెన్సిఫై ఇవ్వాలని. ఈ కాలం మారుతున్న కాలం ఇంత అవేర్నెస్ ఉన్నట్టు కూడా దాన్ని మనం అచీవ్ కాకపోతే ఎప్పుడు మనం తాతల కాలం నుంచి కేరళ ఉండదంటే ఇప్పుడు కూడా మనోడు వచ్చినప్పుడు కేరళ ఉండదంటే ఈ జనరేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చేయడానికి మనం అందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. అందులో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కొంత సూరజ్ పెట్టి ఇక్కడ అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఏ జిల్లాలో ఆ జిల్లా 100% అనుకుంటే అన్ని జిల్లాలకి, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో 100% అనుకుంటే అన్ని ఊళ్ళకి అట్లా సిద్దిపేట జిల్లాకు ఒక టార్గెట్ తీసుకొని 100% తీసుకోవడానికి మీరు ప్లాన్ చేయాలి. మేము అందరం కూడా ప్రొయాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతాం. మనం రోల్ మోడల్ అయితే మాట్లాడుకున్నాం మిగతా 2 జిల్లాలకు. అందుకు సంబంధించి ఒక డిసిషన్, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే అటు ఎంపీ గారు కానీ, నేను కానీ, మా ఎంపీ కూడా సంజయ్ గారు కానీ అందరూ కూడా ప్రొయాక్టివ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ చేసిన కూడా ఎడ్యుకేషన్ ఇస్ టాప్ ప్రయారిటీ. దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుంటాం. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పార్టీలో మూవ్మెంట్ చేద్దాం. మీరందరూ కూడా అధికారులు కూడా వారికి అందరూ కూడా సహకరించాలి. సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం. కరెక్ట్ గా దానికి యాక్షన్ ప్లాన్ చేసి గౌరవ చైర్మన్ గారితో అప్పుడు తీసుకొని ముందు తీసుకుపోవాలి. ధన్యవాదాలు మంత్రి గారు. నాదొక రిక్వెస్ట్ పెండింగ్ ఉండేది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కొండాపూర్ నెల్లూరు మండలి కొండాపూర్ అనే విలేజ్ లో రాజు గౌడ సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఊర్లోంచి ఒక్క స్టూడెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్ పోకుండా ఆపిండు. 196 అడ్మిషన్స్ పెరిగాయి. ఒక 5 క్లాస్ రూమ్లు కావాలని నేను 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఒక్క క్లాస్ రూమ్ అని కట్టించారు కొండాపూర్. చెప్పిన ప్రకారం మేము ఈడబ్ల్యూఎస్ గారితో ఎస్టిమేషన్ చేసాం సార్. 20 lakhs ఎస్టిమేషన్ చేశాం సార్. చేసిన తర్వాత ఏమైందంటే విలేజర్స్ వచ్చేసి మాకు మొత్తం స్కూల్ మొత్తం డిమాండ్ చేసేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అయితే కానీ ఈ మళ్ళీ రిపేర్స్ చేసేస్తే మీరు మళ్ళీ కొద్ది రోజులు ఉంటాయి కాబట్టి వద్దని చెప్పడం వల్ల ఆగి సార్. మళ్ళీ వచ్చినటువంటి ఎస్టిమేషన్ సీట్లు కూడా అంతా ఉంది సార్. 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక సర్పంచ్ లాస్ట్ ఇయర్ సార్ అది ఎంకరేజ్మెంట్ చేసి 4 క్లాస్ రూమ్ జరిగింది సార్. మొత్తం డినామినేషన్ చేసేస్తే సార్ అది ప్లేస్ ఉందా మీరు కొత్త రూమ్ ప్లేస్ లేదు సార్. అది ఇప్పుడు ప్లేస్ లేదు. మళ్ళీ మేము అకామిడేట్ చేయాలంటే కూడా అక్కడ ఇక్కడ నియర్ బై కూడా ఇక్కడ స్కూల్ లేదు సార్. అక్కడనే అర్జనవాడ స్కూల్ ఇల్లు నడుస్తుంది.